హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు? సో వెల్కమ్ బ్యాక్ టు ఫన్ విత్ శ్రీలత. ఇప్పుడే ఫారెస్ట్ మండిలో మంచిగా అయిపోయింది అండ్ ఇంటికి వెళ్దాం అనే వరకు పిల్లలు వద్దు అంటే వద్దు అన్నారు. సో ఇంకా చేసేది ఏం లేక చూసాము. మాకు డైనో వరల్డ్ గట్కేసర్లో కనిపించింది, అది వెళ్దామని అనుకున్నాము. అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ రోజు మనకి వెదర్ కూడా చాలా అంటే చాలా కూల్ గా ఉంది, అసలు ఎండ అనేది లేదు. సో కిడ్స్ అయితే పడుకున్నారు మంచిగా. అండ్ మేము వెళ్ళే దారిలో పొలాలు, చెట్లు చాలా బాగుంది. ఆ వెదర్ కి మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ చూడండి అలా పొలాల మధ్యలో వెళ్తూ ఉంటే గ్రీనరీగా. అండ్ చూసారుగా మన డైనో వరల్డ్ వచ్చేసింది. చాలా ఎక్సైట్మెంట్ తో వెళ్ళాము ఇంటికి, మేము వెళ్తున్నాం అని చెప్పేసి. కిడ్స్ అయితే ఫుల్ ఎక్సైటెడ్. ఇంకా సరే అని వెళ్ళాము. సరే వెళ్ళాక తీరా చూస్తే అది 6:30కే క్లోజింగ్. సో మేము ఆల్మోస్ట్ క్లోజింగ్ టైంకి వెళ్ళాము. నెక్స్ట్ డే ఇంకెప్పుడైనా వెళ్దామని అనుకుని ఇంకా రిటర్న్ బ్యాక్ అవుతూ ఉన్నాము. రిటర్న్ లో అవుతూ ఉంటే మాకు ఒక హనుమాన్ టెంపుల్ కనిపించింది గైస్. చూడండి కొండ మీద, ఇది కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంది. బాగుంది యాక్చువల్లీ ఈ వెదర్ లో. అసలు అక్కడ పైన అయితే చాలా ఫుల్ గాలి ఉంది. చాలా బాగుంది వెదర్ కూడా. అండ్ ఇలా హనుమాన్ టెంపుల్ దర్శనం అయ్యింది మాకు. ఇక్కడ యాక్చువల్లీ మా ఫ్యామిలీ అందరం మేము హనుమాన్ డివోటీస్ అన్నమాట. సో మా అబ్బాయి అయితే వెళ్తూ ఉండగానే జయ హనుమాన్ జ్ఞాన సాగర్ అని చెప్పేసి హనుమాన్ చాలీస చదువుతూ ఉన్నాడు. సో ఇలా మనం హనుమాన్ టెంపుల్ కి వచ్చేసాము. చూడండి వెదర్ కూడా ఎంత బాగుందో అసలు. ఇలా మేము హనుమాన్ టెంపుల్ కి పైకి వచ్చేసాము. మా కిడ్స్ కి హనుమాన్ అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళు చూడండి ఎంత బాగా మొక్కుతున్నారు. ఇలా హనుమాన్ స్టాచ్యూ కనిపించింది, పెద్దగా ఉంది. సో అందరూ దర్శించుకోండి హనుమాన్ ని. ఇది కొండపైన ఉండడం వల్ల చాలా గాలి వచ్చింది, ఫుల్ గాలి. మనకు ఏసీలు కూడా అక్కర్లేదు, న్యాచురల్ ఎయిర్. సో అక్కడ చూడండి రామయ్య హనుమాన్ మీద కూర్చున్నాడు. మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి గైస్ ఇది ఈ టెంపుల్ లో. సో ఇది మనకు గట్కేసర్ లో ఉంది, రంగారెడ్డి జిల్లాలో. సో మీకు వీలైతే ఇక్కడ రండి. చాలా విశాలంగా ఉంది టెంపుల్ మటుకు, చాలా బాగుంది. బట్ థింగ్ ఏంటంటే గుడి అంతా చూసాము కానీ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది మేము వెళ్ళే టైంకి. సో మేము నార్మల్ గా ఆ సీనరీ అంతా చూసుకున్నాము చుట్టుపక్కల. టెంపుల్ చాలా చూసారుగా, టెంపుల్ చాలా విశాలంగా ఉంది, ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంది. కొంచెం సేపు మా స్ట్రెస్ అంతా పక్కన పెట్టి ఇదంతా మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఈ చుట్టూ అంతా కరెంట్ వైర్స్ పెట్టారు. సో మీరు ఒకవేళ వెళ్తే అవి టచ్ చేయకండి, అవి లైట్ గా షాక్ కొడుతున్నాయి. సో దూరం ఉండి చూడండి. ఎంత బాగుంది వ్యూ అయితే. నేను పక్కా, నాకు నేచర్ అంటే చాలా ఇష్టం, ఆమె నేచర్ లవర్. సో ఇలా మొత్తం చుట్టుపక్కల మొత్తం ఊర్లు ఉండే వరకు నాకు ఈ లైఫ్ చాలా బాగా అనిపించింది. సో నాలా మీకు కూడా సిటీ లైఫ్ కంటే విలేజ్ లైఫ్ ఇలా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. సో అలాగా టెంపుల్ అయితే క్లోజ్ ఉంది, బట్ స్టిల్ మాకు చాలా వెళ్ళిన సాటిస్ఫాక్షన్ హనుమాన్ దర్శనం జరిగింది. ఇది యాక్చువల్లీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అన్నమాట.
నాకు స్వయం హనుమానే ఎదురుగా నించున్నట్టుగా అనిపించింది ఆ టైంలో. మీరు వీలుంటే ఖచ్చితంగా ఇలా రండి. ఇదొక లైక్ మినీ ఆహ్, చాలా బావుంది గైస్ ఈ టెంపుల్ మటుకు. చూసారుగా ఎంత గాలి వస్తుంది. నేచురల్ ఎయిర్. మన ఇంట్లో ఏసీలు కూడా పనికిరాదు. ఇది గిఫ్టెడ్ బై గాడ్ అన్నమాట. సో మనం కంపల్సరీ ఈ నేచర్‌ని, ఈ టెంపుల్స్‌ని కంపల్సరీ మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి లైఫ్‌లో. కిడ్స్‌కి అయితే చాలా భక్తి అండి. అల్లరి పక్కన పెట్టేస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ నేను అన్ని నేర్పించాను. సో హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నారు. ఇంకా చూడండి ఇంకా ఇది మన బయటికొచ్చాక టెంపుల్ బయటికొచ్చాక వ్యూ అయితే చాలా బావుంది. అన్ని ఇల్లులే ఉన్నాయి చుట్టుపక్కల. ఆహా! ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. మీకు డెఫినెట్‌లీ టైమ్ ఉంటే గట్కేసర్ సైడ్ వస్తే కంపల్సరీ ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. మాకు మా ఇంటి దైవం కూడా లక్ష్మీ నరసింహస్వామి. సో ఇలా మేము డైనో వరల్డ్ అని చెప్పేసి అనుకున్నాము. అది కాస్త మాకు ఇలా దర్శనం జరిగింది. మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చాయి గైస్ నిజంగా. సో మేము రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. వెదర్ మటుకు రియల్లీ చాలా బాగుంది అసలు. అలా లైట్ గా డ్రిజిల్ అవుతూ ఉంది. చినుకులు పడుతూ ఉన్నాయి అన్నమాట ఫేస్ పైన. సో అది చాలా మంచి అనుభూతి. రోడ్స్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. మన సిటీలో అయితే అసలు ట్రాఫిక్ తో హెడేక్ వచ్చేస్తది. ఉన్న స్ట్రెస్ ఇంకెక్కువ అనిపిస్తది. ఇక్కడ చూడండి అంత ఖాళీ రోడ్స్. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తది. నిజంగా విలేజ్ లైఫే చాలా బెస్ట్ అండి. సిటీ లైఫ్ లో ట్రాఫిక్, స్ట్రెస్, వర్క్ ఇంతే ఉంటది. బట్ ఇక్కడ చూడండి